హలో. గుడ్ మార్నింగ్ అండి. చిన్నపిల్లలు ఎవరన్నా ఉన్నట్టయితే ఆకుకూరలు తినాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ ఆకుకూరలో ఉండేటటువంటి పోషక విలువలు గానీ, విటమిన్‌లు గానీ, మినరల్స్ గానీ అన్నీ ఏముంటాయన్నది మనందరికీ తెలిసినటువంటి విషయమే. అందుకని చాలా ఇష్టంగా తినాలంటే ఈ విధంగా చేస్తే చాలా ఇష్టంగా తింటూ ఉంటారు పిల్లలు. ముందుగా ఒక పాత్రను తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత ముందుగా ఆవాలేసుకోవాలండి. అవి ఏగుతూ ఉన్నప్పుడు మరి జీలకర్రను గూడా వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి కొన్ని వేసుకోవాలండి. కొంచెం ఆకుకూరలో ఎండుమిర్చి ఏసి చేస్తే చాలా బావుంటది. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకుని వేసి మంచిగా వేపుకోవాలండి. కొంచెం ఉప్పు గూడా ఏస్తే ఉల్లిపాయలు తొందరగా వేగుతాయి. హ్మ్. ఇవన్నీ గూడా మంచిగా బాగా పచ్చివాసన పోయే వరకు గూడా మనం వేపుకోవాలండి. పసుపేసుకోవాలి దానిలోనే, లేతే పసుపు వాసన వస్తా ఉంటది. ఇవంతా గూడా కలిపి వేప్ వేపుకోవాలండి మంచిగా. తర్వాత నేను మా ఇంట్లో మునగ చెట్టు ఉందండి. దాన్ని మంచిగా మునగాకుని కడిగేసి కొంచెం ఆరబెట్టి ఉంచుతానండి ఎప్పుడు గూడా. చుక్కకూర, పాలకూర అండి. 2 కొంచెం పాలకూరలో పులుపు తక్కువ ఉంటది కాబట్టి చుక్కకూర వేయటం మూలాన కొంచెం పుల్లగా ఉంటదని చెప్పేసి పుదీనా గూడా వేస్తున్నానండి పక్కన. మరి ఇట్లా వేగే టైంలో కొంచెం ఒక్క టమాటా గూడా ఏసానండి. పులుపు తగ్గుద్దనే ఉద్దేశంతోటి అవి గూడా తాలింపులోనే ఏయటం జరిగింది. మంచిగా వేగాలి. పచ్చివాసన పోయేదాకా ఇదంతా మంచిగా వేపుకోవాలండి. ఆయిల్ అంతా కొంచెం పైకి తేలే వరకు కూడా వేపుకోవాలి. మంచిగా వేగాలి. పచ్చివాసన అంతా పోవాలండి. మునగాకండి కొంచెం నేను ఆరబెట్టి కడిగి కొంచెం ఆరబెడతా ఉంటాను. ప్రతి కూరలో కూడా కొంచెం తాలింపులో కొంచెం వేస్తూ ఉంటారండి. హెల్తీ ఫుడ్ అని చెప్పేసి పిల్లలకి ఇది ఇట్లా వేయటం మూలాన వాళ్ళకి తెలీదు. కొంచెం వేసాను తాలింపులో. మొత్తం తాలింపులోనే వేగేటట్టు, లేకపోతే పచ్చివాసన వచ్చి బాగా అనిపించదు. చూడండి బాగా వేగుతా ఉంది. మంచిగా అదిగోండి ఆయిల్ బాగా పైకి తేలుతూ ఉండాలి. తేలుతున్నటువంటి క్రమంలోనే ఈ ఆకుకూరలని పాలకూర, చుక్కకూర వేసుకోవాలండి. కొత్తిమీర కూడా కొంచెం నేను దీంట్లోనే వేస్తాను. కొంచెం అంతా వేస్తానండి. మొత్తం ఇదంతా కూడా దాంట్లో వేసి వేపుకోవాలి మంచిగా. అంతా కూడా కలిగి తిప్పుకోవాలండి. అదంతా కూడా కలిసే వరకు. సో ఆరోగ్యానికి ఎంతో మంచిది కాబట్టి ఇదంతా ఆకుకూరలు తినటం వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కదండి. అందుకని పిల్లలకి పెడుతూ ఉండాలి అప్పుడప్పుడు కూడా. కాకపోతే ఇట్లా ఇష్టంగా తినరు కాబట్టి ఏదో ఒక విధంగా చేయాలనే ఉద్దేశంతో అప్పుడప్పుడు నేను ఇలా చేస్తూ ఉంటాను. బాగా వేగిన తర్వాత ఈ లోపల ఒక బాణల్లో 2 గుడ్లు మంచిగా ఆయిల్ వేసి పెట్టి వేసానండి గుడ్లని. దాని మీద కొంచెం సాల్ట్ వేసి ఆమ్లెట్లా చేసి మంచిగా బాగా వేగనిచ్చేసి వెనక్కి తిప్పుకోవాలండి. తిప్పుకున్న తర్వాత దాన్ని కొంచెం వేగిన తర్వాత దాన్ని తీసి ఇప్పుడు మంచిగా అట్లా కట్ చేసుకోవాలండి. దాన్ని అంతా కూడా ముక్కలు ముక్కలుగా కట్ చేయలేదా అట్లా మామూలుగా కట్ చేయకపోయినప్పటికి కూడా కూరలో వేసుకున్న తర్వాత దాన్ని కట్ చేసుకోవచ్చండి. దీంట్లో ప్రోటీన్ ఉంటుంది, ఏ విటమిన్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి దీన్ని ఆకుకూరలో వేయటం వలన చాలా ఇష్టంగా కూడా పిల్లలు తింటూ ఉంటారండి. అందుకని కొంచెం పీసెస్గా కట్ చేసేసి కూరలో కలిపేసేసి ఆకుకూరలో ముక్కలు ముక్కలుగా తగులుతూ ఉంటుందండి. పుల్లగా ఇది కూడా కొంచెం దాంట్లో ఉడుకుద్ది కాబట్టి తినటానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. నేను మసాలాలు అసలు ఏమీ ఎక్కువ వేయను. ఏది కూడా తక్కువ అండి. ఆయిల్ కూడా చాలా తక్కువగా వాడుతూ ఉంటాను. ఈ గుడ్డు ఇట్లా ఆమ్లెట్ చేసి వేయటం వల్ల పిల్లలు ఎంతో ఇష్టంగా ముక్కలు తగులుతూ ఉంటే ఇష్టంగా తింటూ ఉంటారండి. చూడండి విటమిన్స్, మినరల్స్, పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి
ఆరోగ్యానికి బాగుంటుంది. తర్వాత తినటానికి కూడా ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. బాక్సుల్లో కూడా పెట్టి పంపించవచ్చు. ఎంతో ఇష్టంగా తింటా ఉంటారండి. కొద్దిసేపు మూత పెట్టేసి సిమ్ములో పెట్టి మూత పెట్టాలండి. ఇట్లా ఇది కూడా బాగా ఆయిల్ పైకి తేలే వరకు ఉంచాలి. సో మంచిగా వేపిన తర్వాత బాగా కొంచెంసేపు మంచిగా ఉడకాలి. అట్లా సిమ్ములో పెట్టే ఉంచుకోవాలి. ఇది కూడా కొంచెం ఆయిల్ తేలే వరకు కూడా పైకి తేలే వరకు కూడా ఉంచితే చాలా బాగుంటుంది. దీంట్లో అసలు నేను ఏ విధమైనటువంటి మసాలాలు కూడా వాడనండి. ఇట్లానే చేసి పెడితే పుల్ల పుల్లగా చక్కగా ఇష్టంగా తింటూ ఉంటారు పిల్లలు. అంటే అందరం కూడా ఇష్టంగా తినడానికి అవకాశం ఉంటుందండి. ఇట్లా చేసుకోవటం వల్ల హెల్దీ రుచికి రుచి కూడా ఉంటుంది. సింపుల్గా చేసేసుకోవచ్చు. గుడ్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మంచిదండి ఇది. సో కంప్లీట్ అయిపోయింది. మంచిగా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటా ఉంటే చాలా బాగుంటుందండి. చాలా ఇష్టంగా కూడా తినొచ్చు. సూపర్గా ఉంటుందండి ఇట్లా చేసుకొని తినటం వలన. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. పిల్లలే కాదండి, పెద్దలు కూడా చాలా ఇష్టపడుతూ ఉంటారు. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటా ఉంటే సూపర్ ఉంటుందండి. థ్యాంక్ యూ.